మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మాజీ మంత్రి ప్రస్తుత ధనపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీ మధ్య భ్రమించి పిచ్చి కుక్క కరిస్తే ఎట్లుంటుందో ఆ మనిషికి పిచ్చిలేసి ఎట్లా ఒరుగుతాడో ఆ రకంగా కడియం శ్రీ గారు నిన్న మాట్లాడిన భాష చూసినట్లు అనిపిస్తా ఉంది. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. దొంగే దొంగ దొంగ అంటున్నాడు. ఎలక్షన్లు రావాలని అంటాడు. ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు దక్కదంటాడు. అసలు ఎలక్షన్ ఎట్లా వస్తుంది గణపురంలో? కడియం శ్రీ అనైతికంగా ఇప్పుడు పదవిలో ఉన్నాడు. నైతిక విలువల గురించి మాట్లాడే కడియం శ్రీ నీకు సిగ్గు, శరము, లజ్జ ఇంకేమన్నా ఉంటే వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు రా. బీఆర్ఎస్ బలగమేందో నీకు చూపిస్తాం. 2004 నుంచి 2014 వరకు నిన్ను రాజకీయ సమాధి చేసి బీఆర్ఎస్ పార్టీ నిన్ను బొందబెట్టింది. 2004 నుండి 2014 వరకు గణపురం నిన్ను మర్చిపోయింది. కేసీఆర్ గారు పుణ్యమా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకొని బీఆర్ఎస్ పార్టీలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో జైన్ అయిన తర్వాత 10 సంవత్సరాలు తెల్లారు లేస్తే కేసీఆర్ పక్కనే ఉన్నావు. సిగ్గు శరం ఉండాలి కదా నువ్వు మాట్లాడినప్పుడు. ఈ 15 ఏళ్లల్లా అభివృద్ధి జరగలేదు అంటున్నావే. కళ్ళుండి కమోది లెక్క మాట్లాడుతున్నావు. నీ భాష చూస్తే నిజంగా అసహ్యం అనిపిస్తూ ఉంది. ఇక తర్వాత ఆయన మాట్లాడు స్థాయి గురించి మాట్లాడతాడు. ఎవరి స్థాయి ఎక్కడ? ఆయన ఎక్కడికి ఎక్కడికి వచ్చిండు? ఆయనకి ఎవరికైనా స్థాయి కల్పించిండా? ఎవరికైనా ఎదుటి గౌరవించిండా? ఆ స్థాయి అయిన దానికైనా విలువ ఉన్నదా? మొత్తము అపవిత్ర కలయిక, అపవిత్ర పొత్తులు, అనైతిక విలువలు. ఏదైనా కూడా రేపు రాబోయే రోజుల్లో కడియం శ్రీకి సవాల్ విసురుతున్నాం. ఎప్పుడు ఇక్కడ ఉప ఎన్నిక రావాలి అని నువ్వు కోరుకుంటే వెంటనే రాజీనామా ఎదుర్కోవడానికి ఇక్కడ 10 ఏళ్ళు అభివృద్ధి చేసిన వాళ్ళకి మేము వస్తాం. గణపురంలో ఊరికి ఏమి అభివృద్ధి చేసినా మేము వస్తాం. నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి చూస్తావా, లేదా ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నీ ద్వారా వచ్చిన చూస్తావా? చూపించు. మనం ఎక్కడంటే అక్కడ మనం ఒక బహిరంగ వేదిక పెట్టుకొని చర్చకు సిద్ధమని చెప్పేసి సవాలు విసురుతున్నా. అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు జరిగింది తప్ప నీ వల్ల జరిగింది గుండుస్తున్నాం. ఒకవేళ కనుక నా గురించి మాట్లాడుతుంటే 2009లో నవాపేటలో మామిడి తోటలు అమ్ముకున్నాం. తర్వాత 12,000 గజాలు ఏది విష్ణుపూర్ వికాస్ నగర్ కాలనీలో అమ్ముకోవడం జరిగింది. తర్వాత గన్పూర్ హాస్పిటల్ అమ్ముకోవడం జరిగింది. రైల్వే ట్రాక్ పక్కన ల్యాండ్ అమ్ముకోవడం జరిగింది. తర్వాత హైదరాబాద్లో పెంట్ హౌస్ అమ్ముకోవడం, అంటే 4 ఎలక్షన్లు కూడా 4 ఆస్తులు అమ్ముకొని ఎలక్షన్లకు పోవడం జరిగింది. తర్వాత కొన్ని ఏమన్నట్టే చూపించుకున్నాం. అంటే ఆయన భాష చెప్తున్నా రాజస్థాన్ అంటారు కదా, రాజస్థాన్ అంటే నేను ప్రజా జీవితంలో ప్రజానాయకుడిగా ముందు పోయిన ఆయన లెక్క కాంట్రాక్టర్లు అది కాకముందే సంపాదించుకున్న చరిత్ర కడియం శ్రీ. లింగంపల్లి రిజర్వాయర్ మంజూరైతే జీవో చూపించాడు. మన గన్నపల్లి వెంకటేశ్వర రెడ్డి దగ్గర నుంచి వెళ్ళి 6 కోట్లు తీసుకున్నాడు. స్వయంగా ఆయనే నా దగ్గరకు వచ్చి ఇంకో కడియం శ్రీ 6 కోట్లు ఇచ్చిన. నువ్వు కూడా కేసీఆర్ దగ్గర పోయి ఒక ప్యాకేజ్ తెచ్చుకొని నాకు అడ్డు ఇచ్చాడు. నేను కొనే తీసుకురాలి, నాకు ప్యాకేజ్ మొత్తం మీద ప్రాజెక్ట్ ఆగిపోయింది. అంటే ఆ పైసలు తర్వాత మళ్ళా ఇప్పుడు 134 కోట్ల ఆ పైసలు తీసుకున్నాం. ఈయన గురించి చెప్పేది మొత్తము తిమింగలం, అవినీతి తిమింగలం కడియం శ్రీ. ఆయన అభివృద్ధి గణపురం ముందే చెప్పిన 94 ముందు ఆయన ఆస్తులు ఎంతో చెప్పాలి. ఏ ఒక్క పైస మీద సంపాదించుకున్నా గణపురంలో కష్ట సుఖాలను రక్తాన్ని చెంప చేసి
వీళ్ళ కుదరకి సంపాదించుకున్నట్టే కనుక. సో కాబట్టి ఆయన ఆస్తులు ఎంత ఎక్కువ ఉన్నాయి. ఎలక్షన్లో నేను ఎక్కడ ఉండేదంటే ఆయన పెట్టే ఖర్చులో 5-10 దగ్గర నేను ఉంటే ఎప్పుడు 90-95% ఆయన ఉంది. అంటే ఆయన ఒక 15 కోట్లు ఖర్చు పెడితే నేను పార్టీ పరంగా ఉండే 1.5 కోట్లు ఖర్చు పెట్టడం కష్టం. ఎమ్మెల్సీలో 2 సార్లు ఉన్నావు, చట్టసభలో ఉన్నావు, ఉప ముఖ్యమంత్రిగా కేసీఆర్ పక్కన కూర్చున్నావు. నీ వాటా ఎంత అవినీతిలో? ఎక్కడెక్కడ నీ ఆస్తులు ఎన్ని? నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తి ఎంత? 94 ముందు నీ ఆస్తి ఎంత? ఈ రోజు నీ ఆస్తి ఎంత చెప్పు. 94 కంటే నీ ముందు నీ ఆస్తి ఎంత? వివరాలు ఇవాళ 2024లో నీ ఆస్తి ఎంత? నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉండేది ఉంటాయి, నువ్వు నీతి పరుడు అయి ఉండేది ఉంటాయి. నీ నీతిని మొత్తం కూడా మరి ఒక్కసారి బయట పెట్టి నీ ఆస్తులను బయట పెట్టు. ఆయన బిల్డింగ్ల గురించి, ఆయన భూముల గురించి మాట్లాడుతూ, నీ బిల్డింగ్ల గురించి, నీ భూముల గురించి, నీ విదేశీ సంపదల గురించి, నీ విదేశీ ఆస్తుల గురించి నువ్వు వెల్లడించు. ఉట్టినే మాట్లాడితే అయిపోతుందంటే సరిపోదు కదా, మళ్ళా మాట్లాడే వాళ్ళు ఉంటారనేది కూడా ఉన్నవారికి దాన్ని తెలుసుకొని మాట్లాడాలి. ఈరోజు కడియం శ్రేయ గారికి ఒకటే సవాలు చూస్తారు. ఎమ్మెల్యే ఇప్పుడు 9 నెలలు అయిపోయింది, అభివృద్ధిని చూసిపోయినాడు. ఆయన ఇప్పటి వరకు ₹1 పని తీసుకొచ్చాడంటే దేనికైనా దానికి సిద్ధం. ₹1 ప్రభుత్వం ద్వారా గణపురానికి ప్రత్యేక నిధులు కానీ, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ, లేదా సిడిఎఫ్ నిధులు కానీ, సిడిఎఫ్ లేదు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి గారు ఇచ్చే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ లేదు. తర్వాత ప్యాకేజ్ లైన్ 134 కోట్ల రూపాయలు పల్లె రాజశేఖర రెడ్డి చేరిపోయి మాకు అదనంగా నీటి వనరులు కావాలని చెప్పేసి మేము తీసుకొచ్చాం. నువ్వు అట్లాంటిది ఏమన్నా ఇప్పటివరకు ఏమన్నా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా? 24వ తారీఖు పోయి కలిసిన, అంతకుముందు పోయి కలిసిన, ఇంతకుముందు ఏం కలుతాను? నువ్వు పోతే అక్కడ దేకేటోడు లేడు. ఇప్పుడు నిన్ను దేకేటోడు లేడు కాంగ్రెస్ పార్టీలో. గణపురానికి వస్తే కాంగ్రెస్ వాళ్ళందరూ నేను ఓడగొట్టాలనుకున్నారు. రాబిడ్డ సుందర సంగతి నువ్వు మా దాంట్లోకి రావాలి, నీకు టికెట్ రావాలి, ఓడగొడతారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మమ్మల్ని నమ్మించి మోసం చేస్తావు బిడ్డ, మాకు అవకాశం రాని గులాబీ శ్రేణులు అంటే సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కడియం శ్రేణు పరిస్థితి కుడిలో పడ్డ ఎలుక, నా గర్క నా గంట, దేనికి పనికిరాని పరిస్థితి ఉండి తగుదనమ్మని మళ్ళీ మాట్లాడడం అంటే నిజంగా దయ్యాలు వేదాలు అందించినట్టు ఆయన మాట్లాడే భాష ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా మాట్లాడే ముందు నిజాలు మాట్లాడు. ఇవాళ నేను మాట్లాడింది ఏ ఒక్కటి కూడా తప్పు కాదు. ఇవాళ రవాణా రంగంలో 67 కిలోమీటర్ల నేషనల్ హైవే మొత్తం అక్కడ కూర్చొని, హైవే అథారిటీ దగ్గర కూర్చొని 1860 కోట్లు మంజూరు చేసి ఎక్కడెక్కడ రోడ్లు ఎట్లుండాలి, బయటికి వెళ్ళి ఎక్కడి నుంచి అవుటర్ రోడ్ ఎక్కడి నుంచి ఉండాలి అనేక రకాలు చేయడం వల్ల 10 లక్షల 20 లక్షల ధర ఉన్న భూములు ఇవాళ 3 కోట్ల నుండి 5 కోట్లు రోడ్ ఫేసింగ్ భూములకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి 3 అవసరాలు: సరిపోయే విద్యుత్తు, నీరు, అదేవిధంగా కేసీఆర్ ఇవాళ ఇంటికి పోయి కండువ కప్పలే. నీ ఇంటికి వచ్చి రేవంత్ రెడ్డి వాళ్ళందరూ వచ్చి, మున్షి వచ్చింది దగ్గర ఇంటికి వచ్చి కండువ కప్పిండు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పోయి కండువ కప్పిండు. గాంధీ దగ్గరికి పోయి కండువ కప్పినావు. మీ రేవంత్ రెడ్డి ఇంటిని తిరుక్కుంటా మొత్తము ఎమ్మెల్యేలు కూర్చోమనుకున్నాడు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరి దగ్గర పోయి ఎక్కడ నా ప్రభుత్వం కూలిపోతుందో అని భయపడి, ఎందుకంటే ఈ మహానుభావుడు కూలుస్తా అన్నాడు 6 నెలల. కడియం శ్రేయ అన్నాడు, ఆయనే 6 నెలల్లో ప్రభుత్వం కూలుస్తామన్నాడు. అవన్నీ మర్చిపోయి దొంగ అన్నట్టు ఈరోజు మళ్ళీ ఫిరాయింపుల చట్టం గురించి మాట్లాడుతుంటే అన్ని తెలిసి కూడా ఇప్పటికే 4 రాష్ట్రాలలో బహిష్కరణ అంటే డిస్క్వాలిఫై చేసేసారు. హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రంలో అయితే అసెంబ్లీ తీర్మానం చేసింది, ఎవరైతే పార్టీ ఫిరాయిస్తే వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వద్దు, ఎమ్మెల్యే పదవికి పెన్షన్ కూడా ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ మరి చదువుకున్నోడైనా ఇవన్నీ చూస్తున్నాడా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే హైకోర్టు ప్రొసీడింగ్స్ ఇస్తుంది. అందుకనే ఎప్పుడు రియాక్ట్ కానీ హైకోర్టు కూడా అంత గొప్పగా రియాక్ట్ అయింది. ఇక తినబోతు ఋషి ఎందుకు? ఇంకో 10-12 రోజులు అయితే
స్పీకర్ ఏదో నిర్ణయం తీసుకుంటాడు. స్పీకర్ ఒకవేళ కనుక మరి రేవంత్ రెడ్డి గారి మాటలకు కట్టుబడి ఉంటాడా, లేదా రాజ్యాంగాన్ని గౌరవిస్తా మౌలిక విలువలను గౌరవిస్తా అని మరి మాట్లాడిన ప్రసాద్ కుమార్ గారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం బహిష్కరిస్తారా, డిస్క్వాలిఫై చేయాలా? డిస్క్వాలిఫై చేయడు కాబట్టి అది డిస్క్వాలిఫై అయితేనే తెలియగానే దొంగసాటుగా పోయి వీళ్ళు రాజీనామా చేస్తారు. ఆయన ఎన్నికలకు రావాలన్నప్పుడు మళ్ళీ రాజీనామా చేసి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కళ్ళు మూసుకొని ఏదో పిల్లి పాలు తాగినట్టు ఎవరికి ఏం తెలియదు, నేను ఏది మాట్లాడుతుంది గణపురం వాళ్ళు నమ్మేస్తారని. ఎందుకంటే ఇన్ని రోజులు అట్లే. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు 2004 నుండి ఇప్పటి వరకు గణపూర్లో ఎగిరిన జెండా బీఆర్ఎస్ జెండా, గులాబీ జెండా మాత్రమే. ఆనాడు విజయరామారావు కావచ్చు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, మొన్న ఆఖరి ఎమ్మెల్యే అయింది కూడా ఇక్కడ బీఆర్ఎస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.